వీరు 72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆగస్టు నెలలో ద్వాదశ రాశులకు సంబంధించి మరి ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను తెలుసుకోవడానికంటే ముందు అసలు గత 20-25 రోజుల నుండి మామూలు ఫోన్లు కాదు. నేను ఒకటే విషయం చెప్పా, ఫలానా రాశి, ఫలానా అక్షత్రము, ఫలానా నక్షత్రము, ఫలానా అక్షరము, ఇలా క్షుణ్ణంగా నేను చెప్పినా చాలా మందికి కూడా వారికి అందరికీ ఎట్లా కనెక్ట్ అయ్యాను. అమ్మవారు మిమ్మల్ని, మీ అమ్మవారు రూపకంగా మీరందరూ నా దగ్గరికి వచ్చారు, నేను అమ్మవారి రూపకంగా మీ దగ్గరికి వచ్చాను. నిజంగా, ఎందుకంటే మీరంతే అంత ప్రేమ. నాకు పంచాంగం చెప్పడము, ఆస్ట్రాలజీ ఆ యొక్క చెప్పడం అంటే నాకు ఎంతో ఇష్టం. సో మీరందరూ ఈ 5 నెంబర్లు ఉన్నాయి, 5 నెంబర్లకు సుమారుగా కూడా 100 ఫోన్లు. సో అందరికీ మ్యాక్సిమం రీచ్ అవుతూ రావడం జరుగుతున్నది. కొంత 1 డే 2 డే అటు ఇటుగా ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతక రీత్యా చాలా మంది చాలా ఇంట్రెస్ట్గా తెలుసుకున్నారు. వారికి కావాల్సిన విషయాలన్నీ కూడా పొందుపరుచుకున్నారు. వారి మొబైల్లో కానీ పేపర్లో కానీ. ఎక్కడికి వెళ్ళామో కూడా మాకు ఎలాంటి రిజల్ట్ లేదు. గురుగారు మీరు చెప్పారు, మీరు చెప్పినట్టుగా మా జీవితంలో జరుగుతుంది అని మన వద్దకు రావడము, మన యొక్క ప్రిడిక్షన్ వారు చూడడము, వారు చెప్పించుకోవడాలు. ఎందుకంటే నేను ముందు ఒక 2 క్వశ్చన్స్ నేనే వేస్తా. మీ జీవితంలో ఇది జరిగిందా, ఇది అయ్యిందా, అది అయిన తర్వాతనే నేను జాతకంలోకి నేను ముందుకు వెళ్తాను. కనుక డైరెక్ట్గా నేరుగా ఏం కావాలని నేను అడగను. ఫస్ట్ ఒక 2-3 నిమిషాలు దాన్ని నేను చూసిన తర్వాత, నాకు కొన్ని డౌట్స్ క్లియర్ చేసుకున్న తర్వాతనే, నా మీద మీకు ఒక నమ్మకం ఏర్పడిన తర్వాతనే నేను వారి జాతకంలోకి వెళ్తాను. కనుక మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది విషయాలకై తప్పకుండా నాతో మాట్లాడండి. మీ సమస్య నా సమస్య. సో తప్పకుండా వన్స్ నాతో మాట్లాడండి, మీ జీవితాన్ని మార్చుకోండి. దగ్గరలో ఉన్నారు, ఒకవేళ వన్స్ నన్ను కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి. అంతే. మహాదేవ. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. వృశ్చిక రాశి వారికి ఆగస్టు నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎంతమంది వచ్చిర్రు వృశ్చిక రాశి వారు మీకు తెలుసా? నా వద్దకు ఈ గడిచిన ఒక 20-25 రోజులలో ఒక 100 మంది వచ్చి ఉంటారు. 100 మంది. బా నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత అని ఒక్క వర్డ్ అన్నందుకు, లేదా నేను చెప్పినటువంటి ప్రతి మాట పొల్లు పోకుండా మా జీవితంలో ఏదైతే జరుగుతుందో, ఒక ఆయన అయితే లాటరీ టికెట్లు పట్టుకుని వచ్చి, గురుగారు మీరు చెప్పినట్టుగానే ఒక్కటే నెంబర్లో మిస్ అయిపోయింది. సో జీవితంలో జరిగింది, జరుగుతుంది. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా ఫోన్లతో ఫుల్ బిజీ, లేదా అనవసరమైనటువంటి విషయాలలో టైం వేస్ట్ చేసుకుంటున్నారు వృశ్చిక రాశి వారు. సో చాలా అంటే చాలా జాగ్రత్త. సో గత 2021 ఆగస్టు నుండి 22, 23, 24, 25లో కొన్ని కోట్లు లాస్ అయిన వాళ్ళు ఉన్నారు, కొన్ని లక్షలు లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. అది భూమికి సంబంధించింది అయితే చాలా మంది, భూ సంబంధిత ఇల్లీగల్ అఫైర్స్, చాలా చాలా బాధ అంటే ఎంతో బాధలు. వాళ్ళ యొక్క బాధలు వింటుంటే నాకే గుండె ఆగిపోయినంత పని అయింది. వాళ్ళ సమస్యలు, బ్లాక్ మెయిల్స్, ఇలా ఎన్నెన్నో కూడా ఇష్యూస్ ఫేస్ చేసిన వాళ్ళు.
మరి యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి ఆగస్టు నెలలో ధైర్యము, ఆత్మవిశ్వాసము, సంకల్ప బలము పెరిగేటువంటి కాలంగా కనిపిస్తూ ఉంది. సో ఉద్యోగస్తులకు, ఉన్నతాధికారులకు ప్రశంసలు లభించేటువంటి అవకాశం ఉంది. పదోన్నతి, జీతం పెంపు లేదా కొత్త బాధ్యతలు రావచ్చును. ప్రభుత్వ భద్రత, వైద్య పరిశోధన, ఇంజనీరింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో వ్యాపారులకు కొత్త పెట్టుబడులు, కొత్త ఒప్పందాలు విస్తరణకు అనుకూల సమయము. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో పారదర్శకత పాటించాలి. పెద్ద మొత్తంలో పెట్టుబడులు మాత్రము కొంత ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి. ఇప్పటికే నలిగిపోయారు, మొత్తం లాస్ అయిపోయారు, అసలు పెట్టుబడి పెట్టడానికి కూడా ఏం లేదు ఇంతకట్ట. సో ఆర్థికంగా ఈ నెల కొంత అనుకూలంగా ఉంది. రావాల్సిన డబ్బు చేతికి రావచ్చును. అదనపు ఆదాయ మార్గాలు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అయితే భావోద్వేగంతో అప్పులు ఇవ్వడము లేదా ఎవరికైనా ఇచ్చినటువంటి హామీలు నేనున్నాలే మధ్యలో నీకెందుకు డబ్బులు ఇయ్యి అనేటువంటి దాని వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. జాగ్రత్త. కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. బంధువులతో ఉన్న అపార్థాలు తొలగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో ప్రేమాభిమానాలు పెరుగుతున్నాయి. వివాహం కాని వారికి మంచి సంబంధం వచ్చే పరిస్థితి ఉంది. వ్యాపారంలో కూడా కొత్త కొత్త అవకాశాలు రాబోయే పరిస్థితి ఉంది. చూడండి, మీరే చూడండి, గడిచిన సుమారుగా జూలై 15వ తారీఖు నుండి 31వ తారీఖు లోపు కానీ లేదా ఈ వీడియో ఎప్పుడైతే చూస్తారో అప్పటి నుండి ఒక 35 రోజుల లోపు కానీ ఏదో ఒక అవకాశం కానీ ఏదో ఒక బాధ్యత కానీ మీ తలుపు తట్టి మీ దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి ఉండాలి. ఏదో ఒకటి సంథింగ్ బాగా ఆలోచించుకోండి. ఇక ఆరోగ్య విషయంలో కొంత బీపీ రిలేటెడ్ జాగ్రత్తగా ఉండండి. కీళ్ళ నొప్పులు, కొంత నిద్రలేమి, లైక్ ఒత్తిడి, స్ట్రెస్ అనుముఖంగా ఉండే పరిస్థితి ఉంది. సో విదేశీ అవకాశాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు ఇది కష్టానికి తగినటువంటి ఫలితం వచ్చేటువంటి సమయం. పోటీ పరీక్షల్లో, ఉన్నత విద్యలో మంచి అవకాశాలు లభించబోతున్నాయి. విదేశీ ఉద్యోగం, విద్య లేదా పరిశోధన కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి శుభవార్తలు వచ్చేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి లేదా ఆంజనేయ స్వామిని దర్శించడము, హనుమాన్ చాలీస చదవడము శుభంగా ఉంది. తప్పకుండా కూడా ఓం శరవణ భవ, ఓం శరవణ భవ అనే మంత్రాన్ని చదువుకోండి. ఎర్ర కందిపప్పు లేదా బెల్లాన్ని దానంగా ఇవ్వడం ఎంతో శుభకరంగా చెప్పబడుతూ ఉన్నది. సో ప్రతిరోజు కూడా అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాలు, లక్ష్మీ అష్టోత్తరాలను చదువుకుంటే మరీ మంచిది. అదేవిధంగా మీ యొక్క వృశ్చిక రాశి వారు మిమ్మల్ని చూస్తేనే మీ చుట్టూ ఆడవారు తిరుగుతారు. అదేందో మరి కొంతమందికి అయితే జాతకం వృశ్చిక రాశి వారి చుట్టూ లేడీస్ వీళ్ళు అద్దన్నా వాళ్ళు వచ్చి ఎమ్మడి పడేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇలాంటి సందర్భాలలో కొంత అపార్థాలు కూడా ఏర్పడతాయి. సో జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తలలో అన్యోన్యతలు తక్కువైనా, మనీ రిలేటెడ్ మాత్రం చాలా చితికిపోయారు. ఒక 20 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోయారు. సో కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఉద్యోగం లభించే పరిస్థితి ఉంది. సంతానము, వివాహము, ఇలా అన్నీ ఎంతో శుభంగా కనబడుతున్నాయి. కొన్ని ఇబ్బందికరంగానైతే ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారు మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను 1-2 సార్లు చెక్ చేసుకోండి. తప్పకుండా మళ్ళీ చెప్తున్నాను, నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత వితిన్ 41 to 3 months మీకు ఏదైనా ఒక శుభం అనేటువంటిది కలుగుతుంది. ఇది బాగా గమనించుకోండి. ఆల్ ద బెస్ట్.